భలే ముద్దొస్తున్నావే. తిన్నగా పడుకో. నన్ను చూడకుండా ఎటో చూస్తున్నావేంటి? అరే పట్టుకో, వెంట కట్టెలా పడున్నావు. ఈ వృత్తిలోకి వచ్చే ముందు తెలుసుకుని రావాలి. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి. ఒక్కొక్క రోజు నాకు నరక వేదన. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం పైకిలే చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే. అదొద్దు, మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనకవర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు. లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం ప్రతి రాత్రి మొదటి రాత్రి. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదిగో కేపీఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా. నేలా, రా లోపలికి రా. అందంగా ఉన్నావు. ఏమండి, లేండి. ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. ఏం పండు, అమ్మాయికి సంబంధించిన విషయం రాత్రి వెళితే పని అవుతుందా? పని అవుతుంది. అన్నట్టు పండు, ఆ అమ్మాయి పేరేంటి? నీలా. అందుకని రాత్రి తీసుకెళ్తున్నావా? ఏం పండు, నీలా నీకు బాగా పరిచయమా? సరే సరే కోప్పడకు. తర్వాత పాండు, ఏమిట్రా? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా? నాకు పెళ్ళనివ్వడానికి ఒప్పుకుంటారా? కులమతాలు చూస్తారా? నిన్నే పాండు నువ్వే కదా తీసుకెళ్లి చూపిస్తానన్నావు. ఇప్పుడేంటి టెన్షన్ అవుతున్నావు? సరే టెన్షన్ అవ్వకుండా చెప్తున్నాను. ట్రైన్లో వెళ్ళడానికి బస్ స్టాండ్లో టికెట్ తీసుకోవడం చూసావా? అర్థం కాలేదు పాండు. పోను తెలుస్తుందిలే.
అక్కడేంటి టార్చ్ లైట్ కొడుతున్నారు? మన హెడ్ లైక్ వీక్లే హెల్ప్ చేస్తున్నారు. పాండు ఆ పిల్లలాగే ఉంది. ఆ పిల్లలాగే అంటావేంటి? ఆ పిల్లే. ఏంటి పాండు మొహానికి లైట్ కొడుతుంది? అది వాళ్ళ వృత్తి. వృత్తా? 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకొరట వేసుకున్నా. రే వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా, ఇదే లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం, మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదే వద్దు. ఇదిగో తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. సార్. రండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు నీలా. బాను మీ గురించి అంతా చెప్పాడు. నమస్కారం సార్. రా దేవయ్య, రామ్మా. ఆపరేషన్ బాగానే జరిగిందా? బాగా జరిగిందయ్యా. డిశ్చార్జ్ చేశారు సార్. మీరు సహాయం చేయడం వల్లే మా ఆవిడ బాగా నడుస్తుంది. ఇందులో నాదే ఉందయ్యా, ఒక మనిషికి ఇంకో మనిషి సహాయం, అంతే. మా ఆవిడ ఆరోగ్యాన్ని బాగు చేశారు కదా సార్, ఏదో నా చిన్న కానుక తీసుకోండి. ఎందుకయ్యా ఇవన్నీ? ఏంటో నీ అభిమానం. సరే సరే, మీరు బయలుదేరండి, నేను పేషెంట్ గురించి మాట్లాడాలి. పదవే, డాక్టర్ గారు చాలా మంచోడు. అవునండి సార్. మా ఆయన్ని ఇక్కడికి తీసుకురానా? మీ ఆయన్ని డాక్టరే చూడాలి, నేను నిన్ను చూడాలి. యాజ్ అన్ ఇన్ఛార్జ్ నాకంటూ ఓ కోటా ఉంది. నువ్వు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. ఏంటి అక్కడే నిలబడ్డావు? వచ్చి కూర్చో. సందేహించక్కర్లేదు, ధైర్యంగా కూర్చో. రా, వచ్చి నా పక్కనే కూర్చో. రా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పేషెంటే కూర్చోవాలనే చట్టం ఏమైనా ఉందా? కూర్చో. ఇంకా కాస్త దగ్గరగా, మన మధ్య దాపరికాయలే ఉన్నాయి. ఏది రిపోర్ట్ ఇవ్వు. క్రిటికల్ కండిషన్. చాలా స్కాన్స్ తీయాలే. ఓరి నాయనో, ఎన్ని డిసీజెస్ ఉన్నాయో. వీటన్నిటికీ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంది. అయినా నువ్వేం దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా నువ్వు నాకు సహాయం చేయాలి. సహాయమా? ఇంతకు ముందే ఒక అతను వచ్చి వెళ్ళాడే, తన వంతు సహాయం తను నాకు చేశాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను?
అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు. ప్లీజ్. హాయ్ గణేష్, అయిపోయిందా? అయ్యింది. మీ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగున్నారు. డాక్టర్ గారు ఏమన్నారు? 10 రోజుల్లో లేచి నడుస్తారన్నారు. చూడండి. చాలా థ్యాంక్స్ రా, ఏమీ ఆశించకుండా నువ్వు ఇంత పెద్ద సాయం చేశావు. ఊరుకోరా, ఒకరికొకరు సహాయం అన్నీ నీకోసమే చేశాను. సరే, నా కోసం ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్ళి ఆవిడ సంగతి చూస్తాను. ఆ తర్వాత ఈ వీళ్ళగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నా దగ్గరికి పంపించు. తప్పకుండా నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ రా. స్త్రీలకు సేవ చేయడంలో నాకు సంతృప్తి. రాంప్రసాద్ ఎలా ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం దిగులు పడకండి, ఇంకా 10 రోజుల్లో మీరు సూపర్ గా లేచి నడుస్తారు. అయ్యా, మీరు దేవుడయ్యా. మన మనుషుల చేతిలో ఏమీ లేదు రాంప్రసాద్, అంతా దేవుడే. మీ కృతజ్ఞతని ఆ భగవంతుడికి చెప్పండి. నీలా, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటాను. రూమ్ క్లీన్ చేయాలి, మీరు కాస్త బయటికి వెళ్ళండి. అన్నట్టు నీలా, వైజాగ్లో కొత్తగా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. మీకేమైనా సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి. ఇప్పుడు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు. ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని నేను బ్రతికున్నంత వరకు మర్చిపోలేను. క్షమించండి, మీ ప్రేమను నేను చంపేశాను. నన్ను కూడా క్షమించండి. మీకు పెళ్ళైన విషయం నాకు తెలియదు. దేవుడు రాసిన తలరాతని ఎవరు మార్చలేరు. ఏదో ఒక ఆశ ఇప్పుడు స్నేహంగా మారింది. నీలా, నేను ఇక బయలుదేరుతాను. ఏం చేస్తావు? కూలి పని చేయడానికి వెళ్తాను. కూలి పనికి వెళ్ళి 50-100 సంపాదించి కాపాడుకుంటావా? చెప్పవే, అంతవరకు నీ భర్త బతికే ఉంటాడా? అప్పుడు నేనున్న పరిస్థితుల్లోనే ఈరోజు నువ్వు ఉన్నావు. అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలి, చెల్లిని చదివించాలి. అందుకోసమే నేను నా వాళ్ళు అమ్ముకుంటున్నాను. నా మనస్సాక్షి ఎలా చెప్పిందో అలా చేస్తున్నాను. ఈరోజు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నాకే నొప్పి తెలియడం లేదు. ఆ కాలంలో సతీ సావిత్రి లాంటి వాళ్ళు తన భర్త ప్రాణాల్ని దక్కించుకోవటానికి సాక్షాత్తు ఆ యముడితోటే పోరాటం చేసి వరం పొంది తాననుకున్నది సాధించిందట. ఇప్పుడు నువ్వేం చేస్తావు నీలా? ఇలా చూడు నీలా, నేను నీ కన్నీళ్లను తుడవగలను.
కానీ నువ్వు తలుచుకుంటే ఆపగలవు. నీ భర్త బతకాలి. నువ్వే నిర్ణయించుకో. నా మనసు ఊపిరి మీరేనండి. ఒక తల్లి రక్తమే బిడ్డకు పాలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే నా శరీరమే మందవ్వాలి. అవ్వని నిర్ణయించుకున్నావా? నీలా, మన ప్రభాకర్ అన్న ఉన్నాడు కదా, కొట్టుని లీజుకిస్తారట. మనకు గనక ఇచ్చినాడు అనుకో, నువ్వే ఓనర్వే. చేస్తున్న పని ఎప్పటికీ ఇలాగే ఉంటేనే చాలు మనకు. కలలో వచ్చే యాపిల్ కన్నా చేతిలో ఉన్న ఉసిరికాయ చాలు మనకు. నువ్వు ఒకదానివి, ఆపిల్ ఉసిరికాయ అంటే ఏమైందండి? బీడీ కాల్చొద్దంటే వింటారా మీరు? నీలా, ఏమైంది? కూర్చోండి. నొప్పిగా ఉందా? ఏమైంది? ఈ నీళ్ళు తాగండి. అయ్యో, ఏమండి? ఏమండి? ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఏమైందండి? ఈ పేషెంట్ ని ఐసీయూకి మార్చండి. అలాగే డాక్టర్. కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ ని మానిటర్ చేస్తూ ఉండండి. ఓకే డాక్టర్. ఓకే. ఇలా చూడండి, ఇది సివియర్ అటాక్. యాంజియో చేసి చూడాలి. తనకి మందు అలవాటు ఉందా? బీపీ షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ముందు 20,000 రూపాయలు డిపాజిట్ చేయండి, తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ టెస్టులన్నీ చేయించి తీసుకురండి. మీ హస్బెండ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకుంటే మీ ఆయన బతకడం కష్టం. 2 గంటలకు ఒకసారి ఈ మాత్రలు ఇవ్వండి. ఆపరేషన్ తప్పకుండా చేయాలి. ఇంకో విషయం, ఆపరేషన్ కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేసుకోండి. ఆపరేషన్ జరగకుంటే మీ ఆయన బతకడం కష్టం. ఇంత డబ్బుకి ఎక్కడికి వెళ్తావే? మీ ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయి. అక్కడే డబ్బు తీసుకోకుండా ఆపరేషన్ చేస్తారు. అక్కడ కూడా అడిగి చూసానే, హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి 100 మంది వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళందరిది అయ్యే లోపు మా ఆయనకి ఏదన్నా జరిగితే నేనేమైపోవాలి? నీలా ఏడవకే. ఎలా కాపాడుకుంటానో తెలియట్లేదు. నీలా గారు, మీరేం దిగులు పడకండి. నా ఫ్రెండ్ గణేష్ ఉన్నాడు, తను హాస్పిటల్కి ఇన్ఛార్జ్. తను ఆపరేషన్కి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటాడు. మీరిక్కడ నిశ్చింతగా ఉండండి. రాంప్రసాద్, మీరేం బాధపడకండి, మీకు త్వరలోనే నయం అవుతుంది. ఇక దేని గురించి కంగారు పడకండి. మీరు ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు.
నమ్మకంతో ఉండండి. సరేనండి, నేను బయలుదేరుతాను. జాగ్రత్త. నీలా ఎక్కడికి వెళ్ళిపోయావు? హైవేలో కనపడటం లేదు. పెద్ద పార్టీ 2000 వస్తావా? ఇప్పుడు నేను అలాంటి పనులు ఏం చేయట్లేదు. నీ వృత్తి అదేగా. అయితే కేపీఆర్ అక్క చెప్తే వస్తావా? ఎవరు చెప్పినా ఏం జరిగినా నేను ఇకపై రాను. ఆ నీల చచ్చిపోయింది. పదండి వెళ్దాం. ఇప్పుడు వీడితో సెట్ అయిపోయినట్టుంది. అన్నా, మా ఇద్దరికి ఇడ్లీ ఇవ్వండి. అన్నా, నాకు పూరి తీసుకురండి. ఇప్పుడే ఆపరేషన్ జరిగింది. నూనెతో చేసింది వద్దు. అన్నా, ఇడ్లీ ఇవ్వండి. ఏమండి, బొడ్డోడికి ఆకలిగా ఉందంట, త్వరగా 2 ఇడ్లీలు తీసుకురండి. ఉండవే తెస్తానా. కడుపు నిండా ఏం తిను, కావాలి ఓకే? సార్? ఇంకొంచెం. 4 ఇడ్లీ పార్సల్. ఏంటి నీలా మనిషి కనపడ్డా? మనిషి యాడికి వెళ్ళేది? నా పెళ్ళం ఊరు వెళ్తోంది, దాన్ని బస్ ఎక్కించడానికి వెళ్తాను. నేను రాత్రికి వచ్చాయి, బాగా చూసుకుంటాను. నువ్వేంటి కోపగించుకుంటున్నావే ఏదో కట్టుకుని మొగుళ్ళలాగా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏంటి అమ్మాయితో గుసగుసలు? బస్సుకి టైం అవుతుంది, త్వరగా రండి. ఉండవే, వస్తున్నానా. వీడెందుకు టెన్షన్ పడుతున్నాడు? కస్టమర్స్ కి మర్యాద ఇవ్వడం తెలియదు వీడికి. సరే కానీ నా భార్య వెయిటింగ్ చేస్తుంది, రాత్రి మర్చిపోయి వచ్చాయి. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తాను, సరేనా? రే నువ్వేట్రా మనుషులు చూడకుండా గుద్దేసి వెళ్ళిపోతున్నా? కాదు చూసుకుని వెళ్ళి మరి. నీలా మన ఇద్దరం కలిసి తిని చాలా రోజులైంది కదా. నీలా నిన్ను చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది. బాబు ఆ పాసులు ఇవ్వయ్యా. ఇదిగోండి సార్. వస్తా నీలా, మర్చిపోక. వీలైతే త్వరగా వచ్చాయమ్మా. బిజినెస్ సరిగా చూసుకోవయ్యా. నా పరిస్థితి మీకు తెలుసు. నన్ను క్షమించండి. ఇకపై మనం ఇక్కడ ఉండొద్దు. పదండి, వేరే ఊరికి వెళ్ళిపోదాం. సరేనా? సరే గాని ఆ ఎమ్మెల్యే గారికి మంచి కంపెనీ ఇచ్చేవాడుగా. ఏండి, మనం వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, మరి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారు? ఇదిగోండి, ఇది తినండి. ఏదైనా మాట్లాడండి. ఎందుకు ఉమ్మనున్నారు? అక్కడ చూడండి, మనకు కూడా ఒకరు కావాలి మీలాగా. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం, అనుభవించరా జీవితం, ఆగదు 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 యవ్వనం. నీలా రే లేవరా. మీరు కూర్చోండి, మీరెందుకు లేస్తున్నారు? నీలా చెప్పింది కదా, కూర్చో కూర్చో కూర్చో. డార్లింగ్ నేను గుర్తున్నానా?
నాకు ఇదే మొట్టమొదటిసారి అన్నావు కదా, మొదటి కష్టమన్నే మర్చిపోయావా? అల్వా. కొంతమంది దగ్గర పడుకుంటేనే కోరిక కలుగుతుంది, కానీ నిన్ను చూస్తేనే కోరిక కలుగుతుంది. నిన్ను వెతుకుతూనే ఉన్నాను నేలా. ఆ రోజు రాత్రి తెల్లవాళ్ళు నీతో సరసల్లాపాలు ఆడినప్పుడు నీ వృక్షోజలాల మధ్య ఉన్న మచ్చను చూశాను. ఆ రోజు నువ్విచ్చిన ఆనందానికి నీకు ఎంత సమర్పించినా తక్కువే. నన్ను నమ్ము. ఆనాటి ఆ అనుభవం ఈనాటి వరకు నా గుండెల్లో నిలిచిపోయింది నేలా. ఇప్పుడు కూడా నువ్వు అని ఒక్క మాట నావే అనుకో, నిన్ను అమాంతం ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఊరు మాత్రం కాదే, ఏ ఊరు వెళ్ళినా ఎవడెవడు పిలుస్తూనే ఉంటాడు. నువ్వు 10 మంది దగ్గర పడుకొని నన్ను బతికించినందుకు నేను చనిపోయి ఉండాల్సిందే. మొగుడు లైట్ వేసి శరీరాన్ని చూస్తేనే సిగ్గుపడుద్దే పతివ్రత. 10 మంది దగ్గర పడుకొని పత్తిత్తులా తిరిగి కొంచెం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా నాతోనే ఉంటానంటావా? ఏయ్, నీదేం జన్మే? మొగుణ్ణే మోసం చేసిన నిన్ను చూస్తా ఉంటే అసహ్యం వేస్తాంది. ఏంటండి నోటికి వచ్చినట్టలా మాట్లాడుతున్నారు? ఇదంతా మీకోసమే కదా. ఆపవే, ఇప్పుడు చెప్తున్నా, 10 మందికి సుఖం పంచిపెట్టిన పతితవి. నీతో సంసారం చేయలేను. అలా చేశానంటే నన్ను అంటారే. ఎవరితో పడుకున్నావో, ఎలా పడుకున్నావో, నిన్ను నా పెళ్ళమని చెప్పుకోవడానికి సిగ్గుచాడు. ఏం ఉద్యోగం చూసుకోపోయావా? ఇంకా ఎందుకు ఈ బతుకు? పోయి సాగుతా. నిన్ను కనడానికి మీ అమ్మ కడుపులో నిన్ను మోసింది. నీ ప్రాణాలు కాపాడడానికి నేను ఒక్కొక్క నా కొడుకుని నా ఒంటిపై మోసాను. నువ్వు బ్రతకడానికి నేను పడుకోవాలి. నీకు నయమైపోతే అప్పుడు నేను వ్యభిచారి. మొగుడిని కాపాడుకోవడానికి పెళ్ళం ప్రాణమైనా ఇస్తుంది. తప్పుగా మాట్లాడితే ప్రాణాలు కూడా తీస్తుంది. ఏ టైంలో ఎక్కడికి ఎందుకు వచ్చింది? నీలా? నీ నీలానే, నువ్వు ఆశపడ్డ నీలానే. నా మీద నీకెంత ప్రేమ కదా. అర్థం కాలేదే. న్యాయంగా చూస్తే నేను నీకే దక్కుండాల్సింది. ఏముంటోంది? ఊరికి చెప్పకూడదు. నన్ను పొందటానికి, నన్ను ఉంపుడుగత్తెగా చేసుకోవడానికి నా ప్రేమను చంపి రాంప్రసాద్ని కట్టబెట్టి నీకు నేను దక్కకుండా పోయి నన్ను వ్యభిచారిణిగా మార్చడం, ఇదంతా నీకు నా మీదున్న మోహం, పిచ్చి. అంతేగా? నేనే నిన్ను వెతుక్కుంటొచ్చాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. ఏంటి, నిజంగానేనా?
కోసమే ఆశపడ్డావు కదా గోపాలకృష్ణ. రా, తనివి తీరా నన్ను కౌగిలించుకో. రా రా కృష్ణ. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? చంపేశారా? నీలాంటోళ్ళు ఉండకూడదు. డబ్బుల కోసమో లేక ఒంటి సుఖం కోసమో ఆశపడి ఏ అమ్మాయి తనకు తానుగా వ్యభిచారి కాదురా. మా ఆకలి కోసం, కన్నవాళ్ల కోసం, భర్త కోసం, పిల్లల కోసం మారాల్సి వస్తుంది. దానికి కారణం కామంతో కళ్ళు మూసుకున్న నీలాంటి మృగాలరా. ఎత్తుకొని ఆడించాల్సిన 4 ఏళ్ల అమ్మాయిని కూడా మీ కామంతో బలి చేస్తారు కదరా. మగాడికి జన్మనిచ్చే మాతృమూర్తులం మేము. పసిబిడ్డ ఏడిస్తే పాలిచ్చే తల్లులం మేము. భర్తని ప్రేమిస్తాం, పిల్లల్ని లాలిస్తాం. ఎన్ని చేస్తున్నా కూడా మీ కంటికి ఆడదాని ఆ జన్మస్థానమే కనిపిస్తుంది కదరా. నాలాగా ఏ అమ్మాయి కూడా తన ఆకలి కోసమో లేక మరొకరిని బ్రతికించడానికో వ్యభిచారిగా మారొద్దు. అలా పోతే తన జీవితమే కాదు, తన జన్మ కూడా నాశనం అవుతుంది.